చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతాప్, ప్రతాప్, ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఏ రాకూడదా? ఏంటి వచ్చేది? ఎవరైనా చూస్తే చంపేస్తారు. చెప్పెందుకొచ్చు? నీకోసం చచ్చేంత ప్రేమ ఉందని చూపించడానికి. అవునా? చూశాను మహానుభావా నీ ప్రేమని. ఇక్కడి నుంచి వెళ్ళు. అప్పుడేనా అంటావేంటి? నీకేమైనా పిచ్చా? కాదు, ప్రేమ, పిచ్చి ప్రేమ. ఏదో ఒక ప్రేమ. ముందెవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నువ్వు నాకు చెప్పాల్సింది చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. అయ్యో, అవన్నీ ఇప్పుడు కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అవన్నీ నాకు తెలీదు. నువ్వు ఇప్పుడే ఇక్కడే నాకు ఐ లవ్ యూ అని చెప్పాలి. చెప్పే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పు 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 చెప్పు. ప్రతాప్. ప్రతాపేలే, పేరు చెప్పకు, ప్రేమని చెప్పు. చెప్పు చెప్పు. I love you. ఆహా, ఎన్ని రోజులైంది ఈ పలుకులు వినక. ఏది ఆ మూడు ముక్కలు కలిపి ఒక్క ముక్కగా చెప్పు. చెప్పు. I love you. I too love you. మిసలెన్నో జతపడిపోవే మనసా. తొడికిసలాడే మిసలెన్నో జతపడిపోవే మనసా. నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్రతాప్. ఎందుకు? నేను నిన్ను ఎంత అవమానించినా, ఎంత అపార్థం చేసుకున్నా, ఎన్ని మాటలన్నా నాపై నీకు కొంచెం ప్రేమ కూడా తగ్గలేదు. ఎవరో సృష్టించిన అపార్థాలు, అపనమ్మకాలు మన మధ్యకు వచ్చి
ఎప్పుడోకప్పుడు దూరుతూనే ఉంటాయి జానకి. అంత మాత్రాన నీపై నా ప్రేమ తగ్గుతుందా? ఈ ప్రేమ చచ్చినా తగ్గదు. ఎందుకంటే అది మరో జన్మకు కూడా నాతోనే ఉండి మరో జన్మలో కూడా నీకోసం పుడుతుంది. జానకి, ఇంకా ఎందుకు నువ్వు ఇలా ఒంటరిగా ఇక్కడే ఉండడం? అటు మీ అమ్మగారికి దూరంగా, ఇటు నాకు దూరంగా ఉండి నువ్వు ఒక్కదానివే ఈ ఇంట్లో బాధగా భారంగా గడపడం అవసరమా చెప్పు? చాలా అవసరం ప్రతాప్. ఇదివరకు ఈ ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఈ ఇంట్లో ఏర్పడే పరిస్థితులు వేరు. నేను నా స్వార్థం చూసుకొని ఈ ఇంటి నుంచి కాలు బయట పెడితే ఆ దుర్గా ఈ ఇంటిని కూల్చేస్తుంది ప్రతాప్. ఇప్పుడు ఈ ఇంట్లో ఏర్పడిన పరిస్థితులు వేరు. నా వాళ్ళందరికీ ఇందులోనే సమాధులు కట్టేస్తుంది. ఇలా ఆ దుర్గ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆ దుర్గ నా కుటుంబం విషయంలో, నా విషయంలోనే కాదు, మన ప్రేమ విషయంలో కూడా విషం కక్కుతుంది ప్రతాప్. నా నుండి నిన్ను దూరం చేసి నిన్ను తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇవన్నీ నా దగ్గర ఎందుకు దాచావు? తప్పుకో, ఇప్పుడే వెళ్ళి దాని ముక్కు కోసి ఊరి పొలిమేర అవతలకు పరిగెత్తిస్తాను. ప్రతాప్ ప్లీజ్ ఆగు, నా మాట విను. ఇప్పుడు ఆవేశపడ్డం వల్ల లాభం లేదు. తనని తిట్టడమో కొట్టడమో చేస్తే అది మరింత రెచ్చిపోతుంది. అందుకే అది ఎలాగో నిన్ను కోరుకుంటుంది కాబట్టి ఆ దారిలోనే నువ్వు వెళ్ళి తనకి సొంతమవుతున్నట్టు నమ్మించి తన మోటివేంటో, ఎందుకిదంతా చేస్తుందో తెలుసుకోవాలి. అప్పుడే మనం తనని ఏమైనా చేయగలం. లేదంటే మన చేతులారా మనం కొత్త సమస్యలు తెచ్చుకున్న వాళ్ళమవుతాం. సరే జానకి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తను నన్ను కోరుకుంటుంది అన్నావు కదా, తన కోరికే తన పాలిట కోరివయ్యేలా నేను నటిస్తాను. ఆ దుర్గని నమ్మిస్తాను. నా కళ్ళ ముందే మీరు సరసాలాడతారా? జానకి, నీక సంతోషాన్ని మిగిలినివ్వను, దూరం చేస్తా. దొంగ 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 దొంగ! ప్రతాప్ నువ్వు వెళ్ళిపో, ముందుకు నుంచి వెళ్ళిపో. బాబాయ్ రండి! జానకి, జానకి, దొంగ! జానకి, జానకి, నువ్వు జాగ్రత్త. దొంగ! పసి రా త్వరగా! దొంగ! ఎవరు అరిచింది? ఎవరు అరిచింది? ప్రతాప్, నువ్వేంటి ఇక్కడ? సరే, ముందు నాతో రా.
ఇక్కడికి ఎవ్వరూ రారు, నువ్వేం టెన్షన్ పడకు. ఎవరు అరిచింది దొంగ అని? ఏమో అర్థం కావడం లేదు. నేనే బావా. కంగారు పడకండి, నేనే దొంగ దొంగ అని అరిచాను. మీరు వచ్చేలోపే దొంగ గోడ దూకి పారిపోయాడు. ఏంటి ఈ టైంలో నేనిక్కడెందుకున్నానో ఆలోచిస్తున్నారా? అదే చల్లటి వాతావరణం, ఈ పండు వెన్నెలలో కాసేపు సేద తీరదామని అలా బయటకొచ్చాను. అప్పుడే ఆ చిలిపి దొంగ నా కంటపడ్డాడు. భయం వేసింది, అందుకే దొంగ దొంగ అని అరిచాను. మీరందరూ వచ్చేసారుగా, ఇక నాకు అసలేం భయం లేదు. మీరు వెళ్ళండి, నేను కాసేపు ఈ పండు వెన్నెలలో ఎంజాయ్ చేసి వస్తాను. బావా, గుడ్ నైట్. అత్తయ్య, మీకు కూడా. అత్తయ్య, నా ప్లాన్ నీకు అర్థమైందనుకుంటాను కదా? అవును, ఏంటిదంతా? జానకి మీద నువ్వు కోపంగా ఉన్నావు కదా, అలాంటప్పుడు జానకి కోసం నువ్వు ఇంత రాత్రిపూట ఇంత రిస్క్ చేసి ఎందుకు వచ్చినట్టు? నేను ఇంత రిస్క్ తీసుకుని ఇక్కడికి వచ్చింది జానకి కోసం కాదు దుర్గా. ఏంటి? అవును దుర్గా, నేను ఇక్కడికి రావడానికి కారణం జానకి కాదు, వాళ్ళ అమ్మ వసుధ గారు. ఆవిడ నా దగ్గరికి వచ్చి జానకి చూడాలనిపిస్తుందని బాధపడిపోయి బతిమాలుకొని కన్నీరు పెట్టుకుంది. ఎంత డ్రామాలు ఆడుతున్నావురా! అందుకే నాకు ఇష్టం లేకపోయినా వచ్చాను, కానీ మరొకటి కాదు. మరి జానకి ఏమంది? రానంది. రానందా? నేను పైనుంచి అంతా చూశాన్రా. అనవసరంగా వచ్చానని నాకు అనిపించింది. ఇంకొకసారి ఇక్కడికి రాకూడదని నాకు బుద్ధి వచ్చింది. కానీ ఏం చేయను, వెళ్ళబోతుండగా ఇలా ఇరుక్కోవాల్సి వచ్చింది. నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ దుర్గా. థ్యాంక్స్ ఎందుకు? నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా. అప్పుడు నేనే కదా నిన్ను క్షమాపణ అడగాల్సింది. సారీ సారీ ప్రతాప్. అయ్యో దుర్గా, నేనంటే తెలియక ఇక్కడికి వచ్చి తప్పు చేశాను, కానీ వచ్చింది నేనేనని నీకు తెలియదు కదా. నేనేనని తెలుసుంటే నువ్వు అలా చేయవు కదా. తెలిసే మిమ్మల్ని విడగొట్టాలనే ఇలా చేశాను. అలాంటప్పుడు నాకు సారీ చెప్పడం ఎందుకు చెప్పు? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా ప్రతాప్. తెలియక చేసిన తప్పుకి కుటుంబానికి 15 ఏళ్లు దూరం అయ్యాను. అమ్మ ప్రేమ, నానమ్మ ఆప్యాయత, స్నేహితుల అభిమానం అన్నీ పోగొట్టుకున్నాను. ఇకపై ఏ తప్పు చెయ్యకూడదు, నా వాళ్లతో, నా చుట్టూ ఉన్న నలుగురితో సంతోషంగా ఉండాలి అని అనుకునే లోపే నా దురదృష్టం కొద్దీ కార్ యాక్సిడెంట్ జరిగింది. నా కర్మ ఏంటో గాని
నా చేతుల్లో ప్రాణాలు విడిచిన సీత తండ్రి కూడా నా కార్కే అనుకోకుండా అడ్డుగా వచ్చాడు. అది మాధవరావు అంకుల్ కాకుండా వేరొకరైతే నా పొరపాటు లేదు, కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది అని అర్థమయ్యేలా చెప్పేదాన్ని. నమ్మేవాళ్ళు. కానీ అక్కడ చనిపోయింది మాధవరావు అంకుల్ కదా. నేను నిజాయితీగా ఈ నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. కావాలనే కక్ష కట్టి చేశానని అనుకుంటారని భయం వేసింది. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక అమాయకురాలైన జానకిని ఆ యాక్సిడెంట్ కేసులో ఇరికించాను ప్రతాప్. చివరికి మా అమ్మను కూడా నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి జానకికి అగైనెస్ట్ గా సాక్ష్యం చెప్పించాను ప్రతాప్. తెలిసే ఈ తప్పులన్నీ చేశాను. నా కుటుంబానికి దూరం అవుతానేమోనన్న భయంతోనే ఇవన్నీ చేశాను. బా, ఏం నటిస్తున్నావే? నాకు తెలిసిన నిజాన్ని కాస్త కరగదీసి నీకు ఫేవర్గా కనిపించేలా మేకప్ వేసి, అయ్యో ఇదే నిజం అని ఎలా చెప్తున్నావంటే నువ్వు మామూలు దానివి కాదే. ఇప్పుడు నాకే కష్టం లేదు ప్రతాప్. నా వాళ్ళకి దూరం అవుతానేమోనన్న బాధ అస్సలే లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్క బాధ. ఏంటది? అనవసరంగా జానకిని నేరస్తురాల్ని చేశాను కదా. మొదటి తప్పంట, అది నేను నమ్మాలి. ఇది పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునేదాకా పాపిష్టి ఆలోచనలే తప్ప ఒక్క మంచి ఆలోచన కూడా చేయదు. ఇది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది చేసిన మంచి పని టార్చర్ వేసి వెతికినా ఒక్కటి కనబడదు. ఇదొచ్చి ఇప్పుడు నాకు కథలు చెప్తుంది. కర్ర పట్టి 4 పీకాల్సిన నేనే నిజం అన్నట్టు నమ్మి మొహం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నా కర్మ. చిచి. నేను సీత విషయంలో చేసిన తప్పుని, మాధవరావు అంకుల్ విషయంలో జరిగిన పొరపాటుని ఎలాగో సరిదిద్దుకోలేను. కానీ జానకి విషయంలో నాకు ఆ ఛాన్స్ ఉంది ప్రతాప్. నిన్ను జానకిని కలపడానికి నేను హెల్ప్ చేస్తాను ప్రతాప్. జానకికి నీ మీదున్న కోపం పోయి ప్రేమ పెరగడానికి ఏం చేయమన్నా చేస్తాను. జానకికి నేను చేసిన సహాయం కూడా తెలియకూడదు. తనకి తెలియకుండానే మిమ్మల్ని ఇద్దరినీ కలపాలి. నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది దుర్గా. నా ప్రేమను బతికించడానికి, నన్ను జానకిని కలపడానికి నువ్వు ముందుకు రావడం అది నా అదృష్టమే. మిమ్మల్ని కలపడం కాదురా, విడగొడతా. కాకపోతే నాకు కావాల్సింది జానకి ఈ ఫ్యామిలీని వదిలి నాతో రావాలి. ఈ ఫ్యామిలీ కన్నా నేనే ఎక్కువ అని తనకు అనిపించాలి. అది ఈ జన్మకు జరగదు. ఈ ఫ్యామిలీని పట్టుకొని ఉంటే నేను తన్ని దూరం అవుతాననే భయం తనకి కలిగిస్తే తప్ప తను నా గురించి పూర్తిగా ఆలోచించదు దుర్గా. అప్పుడు కానీ తను ఇల్లు వదిలి నా వెంట రాదు. అప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చేస్తే జానకి నీ వెంట వస్తుంది? చెప్పు ప్రతాప్, ఏం చేయమన్నా చేస్తాను, చెప్పు. అంటే నేను ఇంకొకరి సొంతం అవుతానేమో అన్న అనుమానం కలిగేలా మరో అమ్మాయితో నేను చనువుగా తిరగాలి. అది జానకి చూస్తే తప్పకుండా తనలో మార్పు వస్తుంది. డౌట్ లేకుండా తను నా వెంట వస్తుంది. కానీ ఆ అమ్మాయి స్థానంలో ఉపాసన ఉంది, నాటకం ఆడదాం అనుకుంటే తను నేను చేసేది చెప్పేది
అంతా నిజమే అనుకునే ప్రమాదం ఉంది. అప్పుడు జానకిని కలవడం కంటే ఉపాసనను వదిలించుకోవడమే కష్టం అవుతుంది. అసలు నువ్వు ఉపాసన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇందాకటి నుంచి మిమ్మల్ని కలపడానికి ఏం చేయడానికైనా నేను రెడీ అంటున్నాను కదా, నేనున్నాను కదా. ఏ అందుకు కూడా నేను పనికిరానా ప్రతాప్? చచ్చా, నా ఉద్దేశం అది కాదు దుర్గా. నాతో గర్ల్ ఫ్రెండ్లా క్లోజ్గా ఉండడానికి నువ్వేమైనా ఇబ్బంది పడతావేమోనని. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. నాకు కావాల్సింది మీరు మళ్ళీ కలవడం. అందుకోసం నువ్వేం చేయమన్నా చేస్తాను. చెప్పు, నన్నేం చేయమంటావు? అబ్బా, అంతేగా. ఓకే, డన్. అలానే. చాలా థ్యాంక్స్ దుర్గా. గుడ్ నైట్. గుడ్ నైట్.